ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. వెల్కమ్ టు మై ఛానల్ వులెన్ వండర్స్. న్యూ ఫీచర్స్‌తో అండ్ న్యూ లోగోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే వీడియోస్ లైక్ చేయండి. గంట సింబల్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఈరోజైతే మరో వాల్ హ్యాంగింగ్ ఫోటో ఫ్రేమ్‌తో మీ ముందుకొచ్చేసాను. సో, ఎప్పుడూ మల్టీ కలర్ యూజ్ చేయలేదు. ఈసారి ఫస్ట్ టైమ్. సో, ఎలా ఉందో కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా నేనైతే ఒక 13 బ్యాంగిల్స్‌ని తీసుకున్నాను. అందులో ఒక 6 బ్యాంగిల్స్‌నేమో యెల్లో కలర్‌తో వూల్ చేసుకున్నాను. 6 బ్యాంగిల్స్ ఏమో పింక్ కలర్‌తో వూల్ చేసుకున్నాను. నా దగ్గర లెమన్ యెల్లో ఉందని యూజ్ చేశానండి. మీ దగ్గర గంధం కలర్ యెల్లో ఉన్న యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఒక బ్యాంగిల్ని మాత్రం బ్లూ కలర్‌తో వూల్ చేసుకున్నాను నేను. సో, ఇలా 13 బ్యాంగిల్స్‌ని అయితే రెడీ చేసి పెట్టేసుకుందాము. ఇదిగోండి ఇలాగా 6 పింక్ అండ్ 6 యెల్లో అండ్ 1 బ్లూ కలర్ బ్యాంగిల్ అయితే యూజ్ చేశాను నేను. సో, నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వులెన్ వండర్స్. అయితే బ్యాంగిల్స్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వైట్ కలర్తో ఫ్లవర్స్ రెడీ చేసుకోవడానికి ఒక పెన్సిల్ సపోర్ట్తో వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే థ్రెడ్ని అలా అరేంజ్ చేసుకొని లూజ్గా, టైట్గా కాదు, మళ్ళీ మనం ఊల్ బయటికి తీసేస్తాం, వీడియోలో చూద్దరు కానీ. సో కాబట్టి లూజ్గా ఊల్ చేసుకొని అలా జరుపుకుంటూ ఊల్ చేసుకుంటే మనకైతే ఊల్ మనం బయటికి తీసినప్పుడు వచ్చేస్తుంది. ఇదిగోండి వీడియోలో చూపించినట్టుగా స్లోగా తీసుకుంటే అండ్ ఈ ఎడ్జ్ని అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అరేంజ్ చేసుకొని దగ్గరికల్లా తీసుకుంటే ఫ్లవర్ లాగా అయితే వస్తుంది. అలా ఫ్లవర్లా వచ్చిన తర్వాత ఈ 2 ఎడ్జెస్ని మనమైతే ముడేసేయాలి. టైట్గా ముడేసేసేయండి, అప్పుడైతే ఫ్లవర్ చాలా బాగుంటుంది. అలాగే టైట్గా ముడేసిన తర్వాత ఎక్సెస్ ఉన్న థ్రెడ్ని కట్ చేసి ఎడ్జెస్ని గ్లూ గన్తో ఊల్కి అతికిచ్చేయండి అనమాట. దానివల్ల ఫ్యూచర్లో ఊడిపోదు. దాని తర్వాత ఇప్పుడు కింద హ్యాంగింగ్స్ తయారు చేసుకోవడానికి నేను బ్లూ కలర్ అయితే చూపించాను వీడియోలో. నేనైతే బ్లూ కలర్ని 20 రౌండ్స్ ఇలా 4 ఫింగర్స్తో పెట్టుకుని అండ్ కొంచెం థ్రెడ్ వదిలేసుకొని బయటికి తీసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ ఖాళీలోంచి పైకి తీసుకుని ముడైతే వేసాను హ్యాంగింగ్ కోసం. అలా అయితే రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్నాక కట్ చేస్తాను కింద ఎడ్జెస్ని అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా నేనైతే వీడియోలో బ్లూ కలర్ చూపించాను, బట్ నేనైతే హ్యాంగింగ్స్ 2 యెల్లో, 2 పింక్ అండ్ 2 గ్రీన్ అండ్ ఒక బ్లూ అయితే రెడీ చేసుకున్నాను. సో ఇలా కుచ్చులాగా రావడం గురించి పైన ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్ యూజ్ చేసి దాన్ని అయితే కొంచెం ఆ కలర్ కనిపించేలాగా ఊల్ చుట్టుకుంటూ ముడైతే వేసేసాను. సో బ్లూ కలర్కి ఏమో గ్రీన్, పింక్కి ఏమో యెల్లో, అలా యెల్లోకి పింక్ ఆర్ గ్రీన్ లైక్ దట్ అలా చేశాను అనమాట. సో ఇప్పుడైతే అసెంబుల్ చేసుకుందాం పార్ట్స్ అన్నిటిని. ముందైతే నేను మా సిస్టర్ ఫోటో తీసుకొని ఒకటి దాన్ని మధ్యలో బ్లూ కలర్ బ్యాంగిల్కి స్టిక్ అయితే చేసేసాను నేను ఫెవికాల్తో. సో ఇది అతుక్కోవడానికి టైం పడుతుందని నేను టేప్ కూడా యూస్ చేశాను వీడియోలో చూపించినట్టుగా, ఊడిపోకుండా ఉండడం కోసం. అంటే అది టెంపరీ పర్పసే, ఇది అతికిపోతే స్ట్రాంగ్గానే ఉంటుంది. ఎందుకంటే ప్లాస్టర్ రూల్ మీద అయితే అతుక్కోదు. సో జస్ట్ సపోర్ట్ కోసమని ఓన్లీ ప్లాస్టర్ యూస్ చేస్తాం అంతే. సో అది అయిపోయిన తర్వాత ఒక ఫస్ట్ 6 పింక్ కలర్ బ్యాంగిల్స్ తీసుకుని దాన్ని ఇలాగ సర్కిల్గా బ్లూ కలర్ దానికి ఫస్ట్ అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకుని 2 బ్యాంగిల్స్కి మధ్యలో నేనైతే గ్లూ గన్ యూస్ చేసి అతికించి దాని తర్వాత ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం గ్రీన్ కలర్ ఊల్ తీసుకొని దాన్ని టైట్గా చుట్టి ముడైతే వేస్తున్నాను. ఇది పైకి కనిపిస్తుంది. అండ్ ఏంటంటే దీని మీద మనం యెల్లో బ్యాంగిల్స్ అరేంజ్ చేస్తాము, అప్పుడు ఆ వెయిట్ని బేర్ చేయడం కోసం దీన్ని ఫస్ట్ స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి మనం. అందుకని నేను గ్రీన్ కలర్తో ముడేశాను. అండ్ ఈ గ్రీన్ కలర్ని కూడా యూస్ చేసుకుంటూ ఒక స్టోన్ అతికిచ్చాను బ్లూ కలర్ లాస్ట్లో, చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి వీడియో ఎండింగ్ వరకు చూడండి, చూసి అప్పుడు ఎలా ఉందో మీకు నచ్చితే కామెంట్ చేయండి. అలాగే కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఏం కావాలో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన కలర్ కాంబినేషన్ యూస్ చేస్తాను. సో చూసారు కదా, మొత్తం 6 బ్యాంగిల్స్ అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం గ్రీన్ కలర్ చుట్టాం చూసారో పింక్ కలర్, అది సెంటర్ వచ్చేలాగా 2 పింక్ కలర్ బ్యాంగిల్స్కి మధ్యలో యెల్లో కలర్ బ్యాంగిల్కి మధ్యలో 2 పింక్ కలర్ బ్యాంగిల్స్ జంక్షన్ వచ్చేలాగా పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా అరేంజ్ అయితే చేసుకున్నాను. సో దీనికైతే నేను థ్రెడ్ వేసి ముడేయలేదు, జస్ట్ గ్లూ గన్ వేసి అతికించేసాను. ఎందుకంటే కింద ఆల్రెడీ పింక్ కలర్ సపోర్ట్ ఉంది కాబట్టి గ్లూ గన్ వేసి అతికిస్తే సరిపోతుంది. సో అలా అరేంజ్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు వైట్ కలర్ ఫ్లవర్స్ ఫస్ట్ మనం ఏ అయితే తయారు చేసుకున్నాం చూసారా పెన్సిల్ యూజ్ చేసి, ఆ ఫ్లవర్స్ని
వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 యెల్లో బ్యాంగిల్స్‌కి సెంటర్‌లో అయితే అరేంజ్ చేశాను. అరేంజ్ చేసి దాని మీద ఒక చిన్న పోస్ అయితే గోల్డ్ కలర్ పోసని పెట్టాను. ఈ మోడల్ నేను లాస్ట్ టైం 2 వాల్ హ్యాంగింగ్స్ చేసినప్పుడు యూజ్ చేశాను. సో, అలాగే మిగిలిన ఫ్లవర్స్‌ని కూడా అరేంజ్ చేసేసుకున్నాం. చూసారా భలే రెడీ అయిపోయింది. సో, ఇప్పుడైతే మనం ఇందాక నేను చెప్పినట్టుగా గ్రీన్ కలర్ ముడి మీద చిన్ని బ్లూ కలర్ స్టోన్స్ అది కూడా కొంచెం అందంగా కనిపించేలాగా అరేంజ్ చేసుకున్నాను గ్లూ గన్ యూజ్ చేసి. సో, అండ్ అలాగే బ్లూ కలర్ దాని మీద నేనైతే ఒక గోల్డ్ కలర్ పూసల దండ అయితే సన్నగా ఉండేది అరేంజ్ చేశాను. స్టార్టింగ్‌లోనే అరేంజ్ చేశాను ఫోటో అతికిచ్చిన తర్వాత. కానీ తర్వాత ఊడిపోయింది. సో, ఇదంతా అరేంజ్ చేసిన తర్వాత అతికిద్దామని మళ్ళీ అతికిచ్చాననమాట. ఇప్పుడైతే హ్యాంగింగ్స్ కోసం ఇందాక తయారు చేసుకున్న ఊల్ కుచ్చు ఒకటి తీసుకున్నాం. దానికి అందంగా ఉండడం కోసం కింద ఒక ఫినిషింగ్‌ది ఇయర్ రింగ్స్‌కి యూజ్ చేసే ఫినిషింగ్ ఇది ఒక గోల్డ్ కలర్‌ది యూజ్ చేశాను. అది అయిపోయాక దాని మీద ఒక వైట్ కలర్ పూస పెట్టాను. ఆ వైట్ కలర్ పూస మీద బ్లూ కలర్ పూసలన్నీ ఒక 35 పూసలైతే అరేంజ్ చేసుకున్నాను. ఈ ఆర్డర్ ఏంటంటే నేను గ్రీన్ కలర్‌కి గ్రీన్ కలర్ పూసలు, పింక్‌కి పింక్ కలర్, యెల్లో కలర్‌కి యెల్లో కలర్ పూసలు వీడియోలో చూపించినట్టుగా అయితే నేను గుచ్చుకున్నాను. అయితే ఆ పూసలు కూడా గ్రీన్ కలర్ 20, పింక్ 25, యెల్లో 30 అండ్ బ్లూ కలర్ 35 పూసలైతే అరేంజ్ చేసుకున్నాను. స్టెప్స్ లాగా రావడానికి నేను ఆర్డర్ అయితే అది ఫాలో అయ్యాను. సో, మొత్తం అన్నీ 35 ఎక్కించేసుకున్న తర్వాత నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా ముడేసేసాను. అన్నీ అలాగే ముడేసుకున్నాను. టైట్‌గా ముడేసేసుకున్నాను. ముడేసేసుకున్న తర్వాత ఎక్సెస్ ఊల్‌ని కట్ చేసుకొని ఆ చివరుండే కొసని మాత్రం నేను ఈ వెనకాల హ్యాంగింగ్‌కి వెనకాల వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాంగిల్‌కి అతికించేసాను. దానివల్ల ఊడిపోదనమాట ముడి మనకి. సో, నేనైతే ఐస్ క్రీమ్ పుల్లని యూజ్ చేస్తాను గ్లూ గన్ నాకు కాలిపోకుండా. మిగిలిన అన్నీ కూడా అలాగే అరేంజ్ చేసేసాను. సో, చాలా రోజుల తర్వాత చేసిన ఈ వాల్ హ్యాంగింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చిన కలర్ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తాను. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ఆన్‌లో పెట్టుకోండి వీడియోస్ వెంటనే మీ దగ్గరికి రావడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఉలెన్ వండర్స్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.